ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపైన క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన మంత్రి మండలితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ నెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందనమాట. వర్షాకాల నేపథ్యంలో జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అలాగే 300 పేజీల ఎన్డీఎఫ్ఏ రిపోర్టు, 150 పేజీల విజిలెన్స్ రిపోర్ట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇచ్చారు. రిపోర్ట్ పైన మంత్రుల అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఐఐసి బదిలీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఎక్సైజ్ సెస్ అమలు చేయాలని మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. విద్యాశాఖలో మరొక డైరెక్టర్ నియామకం చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యాశాఖలో 300 పోస్టులు క్రియేషన్కు ఆమోదించింది. ఉద్యోగుల డిమాండ్లపై సుదీర్ఘ తెలంగాణ కేబినెట్ చర్చించి అధికారిక కమిటీ నివేదిక సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగులు, డిఏ, ఆరోగ్య భద్రత సహా పెండింగ్ బిల్లుల అంశాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై ఇక చర్చించారనమాట. సో మొత్తానికి ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఉద్యోగులకు కాదు, ఇక్కడ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజలందరికీ ఏదైతే ఎలక్షన్ ఎప్పుడు జరగబోతుంది ఏందో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగింది. కాబట్టి జూన్ మనకు చివరి వారంలో జూలైలో అయితే స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది.